వారంతా ఫిట్నెస్ కోసం స్పెషల్గా ట్రైనింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులు పోలీస్ జాబ్ సాధించాలని పట్టుదలతో ట్రైన్ అప్ అవుతున్నారు. పొద్దున్నే గ్రౌండ్కు వచ్చి ఫిట్నెస్ కోసం గంటల తరబడి హార్డ్ వర్క్ చేస్తున్నారు. పోలీస్ జాబ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్న నిరుద్యోగ యువతపై స్పెషల్ స్టోరీ. ఇక్కడ రన్నింగ్ చేస్తున్న వీళ్లంతా పోలీస్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. ప్రిలిమినరీ టెస్ట్ లో క్వాలిఫై కావడంతో ఈవెంట్స్ లో సక్సెస్ అయ్యేందుకు సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. తెలంగాణ సెపరేట్ అవడం వల్ల డ్యూ టు కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చాయండి. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్ అండ్ స్పెషల్లీ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ద గ్రూప్స్ బట్ ఫార్చునేట్లీ పోస్ట్పోన్ అవడం వల్ల నేను ఎస్ఐ ఎగ్జామ్స్ పడ్డాయి. సో క్వాలిఫైడ్ ద ప్రిలిమ్స్ అండ్ జస్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఈవెంట్స్ అండ్ ద మెయిన్స్. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని మార్నింగ్ 4:30కి లేచి 5 to 7 వరకు ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఎస్ఐ అంటే మామూలు విషయం కాదు. రన్నింగ్తో పాటు అన్ని ఫిజికల్గా అట్లా బెండ్ అయితే స్ప్రింగ్ లాగా బెండ్ కావాలి. పోలీస్ అంటే ఎక్కడైనా పోతాడు, అన్యాయం ఉన్న చోట ఎక్కడైనా పోతాడు పోలీసుడు. మనం న్యాయంగా పోవాలి కాబట్టి పోలీస్కి వచ్చి కరప్షన్ చేయకుండా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఫిట్నెస్ కోసం ట్రై చేసే అభ్యర్థులతో సిటీలోని గ్రౌండ్స్ కళకళలాడుతున్నాయి. ఎక్కడ గ్రౌండ్ కనిపించినా అభ్యర్థులు ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎలాగైనా జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ తో పాటు చెస్ట్ ఎక్సర్సైజ్ల కోసం కోచ్ల దగ్గర స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. చాలా నిరుద్యోగ యువత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, మాకు కూడా జాబు వస్తుంది, మాకు కూడా ఉపాధి వస్తుంది అనే ఉద్దేశంతో విభిన్న ప్రాంతాల నుంచి ఈ సిటీకి రావడం జరిగింది. ఇది ఒక అశోక్ నగరే కాదు, అశోక్ నగర్ అండ్ దిల్సుఖ్ నగర్ అండ్ వేరే వేరే ప్రాంతాలు, ఓయూ క్యాంపస్ వగైరా ప్రాంతాల నుంచి కూడా గుంపులుగా జనాలు రావడం జరిగింది. మేము కూడా వాళ్ళకి ఇక్కడ కోచింగ్ కూడా చాలా సాధ్యమైనంత వరకు చాలా తక్కువ ఫీజుతో అన్ని సౌకర్యాలతో మనం ఫీజు కూడా అందుబాటులో ఇవ్వదలుచుకున్నాం, ఇస్తున్నాం కూడా. మనం ఖచ్చితంగా రన్నింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వీ కెన్ డూ వామ్ ఫస్ట్, ఆఫ్టర్ దెన్ రన్నింగ్, దాని తర్వాత మళ్ళీ వామ్ చేస్తాం. లాస్ట్ వాంప్లో ఏంటంటే అబ్డమినల్ డిప్స్ మెయిన్ ఎక్కువ కేర్ చేస్తాం. ఎందుకంటే టై మజిల్ కానీ, మజిల్స్ కానీ, హ్యాండ్ మజిల్ కానీ పర్ఫెక్ట్ ఉంటే, షోల్డర్ పవర్ మంచిగా ఉంటే, హ్యాండ్ స్వింగ్ మంచి చేస్తే, లెగ్ మూవ్మెంట్ మంచి చేస్తే ఖచ్చితంగా మనకి రన్నింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు సర్కార్ 30% రిజర్వేషన్ కల్పించింది. ఇప్పటికే కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం జరిగిన ప్రైమరీ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన మహిళా అభ్యర్థులు కూడా ఈవెంట్స్ కోసం లేడీ కోచ్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ రిటర్న్ టెస్ట్ అయిపోయింది. సెకండ్ ఏంటి, ఈవెంట్స్. ఈ ఈవెంట్స్లో ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వాలి. ఈ గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా ఇంత కష్టపడాలి అంత కష్టపడాలి ఏం లేదు. ఫస్ట్ మీరు బాడీ అనేది టైట్గా చేసుకోవాలి, ఫిట్నెస్ చేసుకోవాలి, తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే చేయగలుగుతారు. పోలీస్ ఉద్యోగం సాధించి తీరుతామంటున్నారు మహిళా అభ్యర్థులు. డిపార్ట్మెంట్ లో చేరి అన్యాయం జరిగిన మహిళలకు అండగా ఉంటామని చెప్తున్నారు. ఎస్ఐ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక పడుకున్న లేచిన ఎస్ఐ యూనిఫామ్ గుర్తొస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ గవర్నమెంట్ ఫర్ గివింగ్ 33% రిజర్వేషన్. అండ్ మేము పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటాము. ఈ మధ్య మహిళలపై జరిగే అన్యాయాలకు, అక్రమాలకు కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ మహిళలకు చాలా ఇంపార్టెంట్. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాసి ఉన్నాను. అన్యాయాలు, అక్రమాలు మహిళల పైన జరుగుతుంటే ఒక చులకనగా చూస్తున్నారు. అందుకనే ఎస్ఐ, కానిస్టేబుల్ అయితే ఫస్ట్ మహిళలకు కాన్ఫిడెంట్గా ఉంటే ఏ అబ్బాయి మన చెంత రాడని నేను ఆశించి నేను పోలీస్ ప్రిలిమ్స్కి రాస్తున్నానని. పోలీసు ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు ఫిట్నెస్ పెంచుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని నిరుద్యోగులు కోరుతున్నారు. ఇప్పటివరకు చూశారు కదా, ప్రభుత్వ ఉద్యోగం కోసం పట్టుదలతో కృషి చేస్తే సక్సెస్ వెల్కమ్ చెప్తుందని భావిస్తున్నారు నేటి నిరుద్యోగ యువత. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రైమరీ పరీక్షల్లో క్వాలిఫైతో ఫిట్నెస్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు వారు. పొద్దున లేవగానే పోలీసు ఉద్యోగం కోసం ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్న రేపటి పోలీసు ఉద్యోగులకు ఆల్ ది బెస్ట్ చెప్పుదాం. కెమెరా పర్సన్ సాయిబాబాతో మల్లేష్, V6, హైదరాబాద్.